హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు భక్తనిధి. ఈరోజు ఈ వీడియోలో ఈ 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఎవరిని పూజించాలి? పిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి? అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 5వ రోజు అంటే శుక్ల పంచమిని మనం వసంత పంచమి అని అంటాము. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని, సరస్వతీదేవి పుట్టినరోజు అని అంటాము. ఈ వసంత పంచమి విద్యారంభం దినముగా భావిస్తారు. అందుకే ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీ మాత. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో ఉన్న దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ ఈ మాఘమాసంలో పంచమి తిథి నాడు అమ్మవారికి విశేషంగా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల విశేషమైన ఫలితాలనైతే పొందుతాము. సకల విద్యాస్వరూపిణి అయిన సరస్వతీదేవిని ఈ రోజున పూజించడం చాలా మంచిది. సరస్వతీదేవి అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. తెల్లని పద్మములో కూర్చుని వీణ, పుస్తకం, జపమాల, అభయహస్తములను ధరించి అమ్మవారు మనకి దర్శనమైతే ఇస్తుంది. ఈ రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. క్షీరాన్నం, నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు, అటుకులను నివేదన చేయాలి. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరికాయ, రేగిపండు వంటి వాటిని నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నరాలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 2వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీ 2025 సోమవారం ఉదయం 6:52 వరకు ఉంటుంది. కానీ తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పరిగణిస్తాం కాబట్టి పంచమి తిథి ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం వేళల్లో ఉంది. కాబట్టి జ్ఞాన సరస్వతి పూజ ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 4:46 నుండి ఉదయం 6:49 లోపు జరుపుకోవాలి. అలాగే అక్షరాభ్యాసం ఫిబ్రవరి 3వ తేదీన 6:49 లోపు జరుపుకోవాలి. ఈ సమయంలో అక్షరాభ్యాసం ముగించుకోవడం కుదరని వారు ముందు రోజు అంటే ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9:25 లోపు ముగించుకోవాలి. ఆ సమయంలో కుదరని వారు మధ్యాహ్నం 12 లోపు ముగించుకోవచ్చు. మరలా మధ్యాహ్నం 3:58 నుండి 5:46 లోపు అక్షరాభ్యాసం ముగించుకోవాలి. మీ పిల్లల గ్రహబలం అనుగుణంగా ఏ తేదీన ఎప్పుడు ఏ సమయంలో అనుకూలంగా ఉంటుందో పండితుల దగ్గర వివరంగా కనుక్కొని ఆ సమయంలో అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచిది. అక్షరాభ్యాసాన్ని ఇంట్లో కానీ లేదా బాసరా లాంటి పుణ్యక్షేత్రాల్లో చేయిస్తే వారు ఎంతో అభివృద్ధిలోకి వచ్చి ఉన్నతమైన పదవిలో ఉంటారని పెద్దలు చెబుతుంటారు. పిల్లలకి తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పదార్థాలు ఏవైనా అమ్మవారికి సమర్పించాలి. వసంత పంచమి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.